ప్రపంచ కప్లో ఫ్రాన్స్ మరోసారి తన ఛాంపియన్ క్లాసును నిరూపించింది. క్వార్టర్ ఫైనల్స్లో మొరాకోపై 2-0 గోల్స్తో విజయం సాధించి వరుసగా 3వ ప్రపంచ కప్ సెమీఫైనల్స్లోకి అడుగుపెట్టింది. ఈ మ్యాచ్లో మరోసారి కైలియన్ ఎంబాపే హీరోగా నిలిచాడు. ఫస్ట్ హాఫ్లో ఫ్రాన్స్కు లభించిన పెనాల్టీని ఎంబాపే గోల్గా మలచలేకపోయాడు. అయితే సెకండ్ హాఫ్లో తన అసలు స్థాయిని నిరూపించాడు. అద్భుతమైన ఫినిషింగ్తో తన తొలి గోల్ నమోదు చేశాడు. ఆ తర్వాత మరో గోల్కు అసిస్ట్ అందించి ఫ్రాన్స్ విజయాన్ని ఖాయం చేశాడు. ఉస్మాన్ డెంబేలే కూడా గోల్ చేసి ఫ్రాన్స్ ఆధిక్యాన్ని రెట్టింపు చేశాడు. మొరాకో చివరి వరకు పోరాడినా ఫ్రాన్స్ రక్షణను ఛేదించలేకపోయింది. ఈ విజయంతో ఫ్రాన్స్ వరుసగా 3వ ప్రపంచ కప్ సెమీఫైనల్కు చేరింది. అంతేకాదు, ఎంబాపే ప్రపంచ కప్ చరిత్రలో మరో అరుదైన రికార్డును తన పేరిట నమోదు చేసుకున్నాడు. గోల్డెన్ బూట్ రేసులో కూడా అతడే ముందంజలో కొనసాగుతున్నాడు. ఇప్పుడు సెమీఫైనల్స్లో ఫ్రాన్స్కు స్పెయిన్ సవాల్ ఎదుర్కానుంది. 2 యూరోపియన్ దిగ్గజాల మధ్య జరిగే ఈ పోరు ప్రపంచ ఫుట్బాల్ అభిమానుల ఉత్కంఠను మరింత రెట్టింపు చేస్తుంది. Taste the Daily.